విందైన శాఖని మీకు ఇచ్చారు, సాంస్కృతిక శాఖని. అలాగే టూరిజం. నేనేమన్నానంటే వీణులు విందైన సాంస్కృతిక శాఖని కందులకి ఇచ్చారని. అట్లా అంటే మీరు కూడా కొంచెం యాక్టివ్గా తిరిగే పర్సనాలిటీ. ఈ ఏడాదిలో మీకు అప్పచెప్పిన బాధ్యతలు, ఎందుకంటే టూరిజం అనేది చూడడానికి చిన్న శాఖలా ఉంటుంది, కానీ దాని ద్వారా వచ్చే రెవెన్యూ, అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించిన స్థూల జాతీయోత్పత్తి పెంచడంలో కానీ అది చాలా కోషంట్గా పనిచేసే సందర్భం. ఈ ఏడాదిలో మీ శాఖ పురోగతి ఎలా ఉంది సార్? మీరు సాధించిన విజయాలండి. నిజం చెప్పాలంటే ఈ ఏడాది కాలంగా నాకు అప్పచెప్పినటువంటి పర్యాటక శాఖ కానీ, సాంస్కృతిక శాఖ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఈ మూడింటిని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఆ రోజున ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా ప్రజల మధ్యకు వస్తే వాళ్ళ కార్యక్రమం ఏంటంటే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం మాత్రమే వారి యొక్క మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమాల్లాగా వారు ఫీల్ అయ్యారు. ఆ రకమైనటువంటి విధానమే చేశారు. అది మేము దృష్టిలో పెట్టుకున్నాం. పూర్తిగా మంత్రిత్వ శాఖకి మనం న్యాయం చేయాలి అంటే దాని యొక్క పూర్వపరాలు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉంది, సాంస్కృతిక వైభవం ఉంది. అదేవిధంగా కేరళను మించినటువంటి అందాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. సినిమాటోగ్రఫీకి మన ప్రాంతాలన్నీ కూడా చాలా గొప్ప ఆలవాలంగా ఉన్నాయి. సముద్ర తీరం 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెట్టడం ఎలా అనేటువంటి అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఈ మూడు కూడా. వారి ఇద్దరు యొక్క ఆలోచనలను తీసుకుని నేను కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ట్రాక్ ఎక్కించాలి, ఎక్కడైతే కుంటుపడినటువంటి పర్యాటక అభివృద్ధి ఉందో దాన్ని తిరిగి మళ్ళీ పట్టాల మీదకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయటం. అదేవిధంగా ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ పూర్వపు కళ, అంటే గతంలో ఉన్నటువంటి కళ మళ్ళీ వచ్చే విధంగా కృషి చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం టూరిజంను కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం. తద్వారా టూరిజం ప్రాజెక్టులు తీసుకోవడానికి ముందుకు వచ్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో పెట్టుబడిదారులు, వారికి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం, తద్వారా రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేయాలనేటువంటి మాట వారు చెప్పారు. అందుకే వచ్చిన వెంటనే మేము ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడిదారుల యొక్క సమావేశాలు నిర్వహించాం. విజయవాడ కానీ, విశాఖపట్నంలో కానీ, ఢిల్లీలో కానీ, అదేవిధంగా అంతర్జాతీయ వేదికల మీద కూడా వెళ్ళి అన్ని చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చెప్పడం జరిగింది. ఇవాళ అవన్నీ మేము చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాల వల్ల ఇవాళ పెద్ద పెద్ద హోటల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒబరాయ్ లాంటి వాళ్ళు కానీ, మేఫైర్ కానివ్వండి, లేకపోతే అట్మాస్ఫియర్ కోర్ వారు కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ ముందుకు వచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా హోటల్స్, రిసార్ట్స్ నిర్మించడానికి సిద్ధంగా వచ్చారు. అదేవిధంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాన్ని బాగా ప్రమోట్ చేసాం. ఈ సంవత్సర కాలంలో మేము చేసింది గతంలో వాళ్ళు చేయింది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఋషికొండ ప్యాలెస్లు అవి కట్టుకున్నారేమో కానీ ఎక్కడా కూడా పర్యాటక రంగం అభివృద్ధి చేయలేదు. మేము దాన్ని ప్రత్యేకంగా తీసుకుని పీపీపీ మోడ్లో అందరిని ఇన్వైట్ చేయడం, వారి ద్వారా అనేక ఎంఓయూలు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తానన్నా వీళ్ళు అందిపుచ్చుకోలేకపోయారు. మేము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం. గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, టూరిజం మంత్రి గారు, కల్చర్ కూడా ఆయనకి ముఖ్యమంత్రి గారన్నా ఉప ముఖ్యమంత్రి గారన్నా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మా ఆంధ్రప్రదేశ్కి కొన్ని ప్రాజెక్టులు కావాలని చెప్తే ఆయన 3-4 ప్రాజెక్టులు ఇస్తాం, మేము వెంటనే డిపిఆర్లు తయారు చేయమంటే మా డిపార్ట్మెంట్ అంతా కూర్చుని అద్భుతమైన డిపిఆర్లు తయారు చేసి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగాం 97 కోట్లతోటి. అదేవిధంగా రమారమి 77 కోట్లతోటి గండికోట ప్రాజెక్ట్ని, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటాం మనం, అటువంటి గండికోట ప్రాజెక్ట్ని తీసుకురాగలిగాం. లేటెస్ట్గా సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేయడానికి దాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకురాగలిగాం. అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల్లో, పుణ్యక్షేత్రాల ప్రాంతాల్లో ప్రసాద్ స్కీమ్ని తీసుకురాగలిగాం. ఈ సంవత్సర కాలంలో మొత్తంగా చూసుకుంటే అనేక కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాం. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో కూడా, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను సొంతంగా చేపట్టేటువంటి ఆర్థిక వనరులు లేవు. అందుకే ఇవాళ మేము ఏం చేసామంటే పెట్టుబడిదారులను ఆహ్వానించాం. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రో ఇండస్ట్రీ, ప్రో టూరిజం విధానాలను చూసి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇవాళ రమారమి
7,500 కీస్ ఉండేలాగా, అంటే రూములు ఉండేలాగా Yes, sir. ఇప్పటికే మేము హోటల్స్ని తీసుకురాగలిగాం. దాంతోపాటు రేపు ఈ 5 సంవత్సరాలు పూర్తయినాటికి ముఖ్యమంత్రి గారు మాకు నిర్దేశించిన అంశం 50,000 రూములు ఉండేలాగా చూడాలంటున్నారు. Okay. దాంట్లో కూడా మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాన్ని తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, Oh. ఇలాంటివి, దాంతోపాటు హోమ్ స్టేస్, దాంతోపాటు టెంట్ హౌసెస్, ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో టూరిజంలో వాటన్నిటిని కలిపి సర్క్యూట్స్గా తయారు చేయాలని. ఎస్ సార్. టెంపుల్ టూరిజంకి వచ్చేటువంటి వ్యక్తి అక్కడ దర్శనం చేసుకుని సాయంత్రం వెళ్ళిపోవడం కాకుండా అక్కడ 2-3 రోజులు ఉండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సుందరమైన ప్రదేశాలన్నింటినీ కూడా చూసి తిరిగి వచ్చేలా, తిరిగి రావాలంటే అక్కడ వసతి సౌకర్యం ఉండాలి. ఆ వసతి సౌకర్యం కోసం స్టార్ హోటల్స్ని రప్పిస్తున్నాం, అదేవిధంగా రిసార్ట్స్ని రప్పిస్తున్నాం. వాటితో పాటు ముఖ్యంగా హోమ్ స్టేస్, టెంట్ హౌసెస్ కూడా. మనకి కుంభమేళాలో ఒక గొప్ప అనుభవం వచ్చింది. అక్కడ టెంట్ హౌసెస్ అద్భుతంగా పనిచేసినాయి. అటువంటివి ముందు నిర్మించి తద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనే ఆలోచన. ఈ మధ్య కాలంలోనే మొన్న జరిగినటువంటి సమీక్షలో ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 21 ప్రధాన ఆలయాలని దృష్టిలో పెట్టుకుని వాటి దగ్గర ముందుగా మనం రిసార్ట్స్ లేకపోతే స్టార్ హోటల్స్ తర్వాత చూద్దాం, ముందు టెంట్ హౌసెస్ కానీ హోమ్ స్టేస్ కానీ పెట్టమన్నారు. వాటికి సంబంధించి తయారు చేస్తా ఉన్నాం హోమ్ స్టేస్. అదేవిధంగా హోమ్ స్టేకి వచ్చేటప్పటికి ఉభయ గోదావరి జిల్లాల్లో మండువా లోగిళ్ళు అంటారు, అటువంటివి చాలా ఉన్నాయి. వాటన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి వాటి ద్వారా కార్యక్రమాలని చేపట్టబోతున్నాం. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం పొడవునా కూడా పర్యాటకాన్ని, మైనస్లో ఉన్న పర్యాటక రంగాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం మాత్రమే కాకుండా పాజిటివ్ స్థాయికి కూడా తీసుకెళ్లేలాగా మా ప్రయత్నాలు జరిగాయి. వాటి రిజల్ట్ కూడా కనబడతా ఉంది. కేవలం ఊరికి మేము చెప్పడం పరిమితం కాకుండా డబ్బు మేము తీసుకురాగలుగుతున్నాం, ఎంఓయూలు చేసుకోగలుగుతున్నాం. వీటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు రాష్ట్రం ఎంత అద్భుతంగా తయారవుతుందో మీరు చూస్తారు.